శ్రీమాత్రే నమః. రేపు నృసింహ జయంతి. కొన్ని నక్షత్రాల వాళ్ళు, కొన్ని గ్రహాల దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ నృసింహ జయంతిని ఖచ్చితంగా చేయాలి. నారసింహస్వామి వారిని వాళ్ళు నిత్యం అలా పూజ చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల వాళ్ళ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటావో పోతాయని చెప్తారు. వైశాఖ శుక్ల చతుర్దశి సోమవారం స్వాతి నక్షత్రం ప్రదోష కాలంలో నృసింహస్వామి వారి ఆవిర్భావం జరిగిందనమాట. అయితే స్వాతి నక్షత్రము శనివారం సిద్ధియోగంలో వణిజం అనే కరణంలో ఈ వ్రతాన్ని చేయటం పరమశ్రేష్టం అని చెప్తారు. కానీ ఆ యోగం అవి కలిసి రావటం చాలా కష్టం కాబట్టి నృసింహ జయంతి రోజు పొద్దున్నే మనం పూజ చేసుకోవచ్చు. అయితే ఎలా పూజ చేసుకోవాలి? పొద్దున్నే మనం లేచి పూజ ఎలా చేసుకుంటాం? నిత్య పూజ అలానే స్నానము అవి చేసేసి పూజకి కూర్చున్న తర్వాత మనకి నృసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు అవి వస్తే అవి చదువుకుని పానకాన్ని నివేదనగా చేసి ఆ పానకాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. మరి నృసింహస్వామి వారి స్తోత్రాలు శ్లోకాలు రాని వాళ్ళు ఏం చేయాలి? చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఎదురుగుండా కూర్చుని, స్వామి నాకేం రావు, నిన్ను పూజించడానికి నాకు అసలు భాషే తెలియట్లేదు, నేను ఎలా పూజించాలో కూడా నాకు తెలియదు, కానీ నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని చూపించు అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుని పానకాన్ని నివేదనగా సమర్పణ చేసుకుని ఆ రోజంతా లక్ష్మీ నారసింహస్వామి వారిని అలా మనసులో స్మరణ చేసుకుంటూ ఉన్న పూజే. మనం ఏ తప్పు చేయకుండా ధర్మాన్ని పాటిస్తూ ఇంకొకరిని బాధ పెట్టకుండా భగవన్నామస్మరణ చేసుకున్నాం అనుకోండి, అంతకు మించిన పూజే లేదు. అయితే నృసింహస్వామి వారిని కొన్ని నక్షత్రాల వాళ్ళు, కొన్ని గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పూజిస్తే వాళ్ళకి ఆ బాధల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుందని చెప్తారు. శనేశ్వరుడు అలాగే కుజ సంబంధమైన దోషాలతో బాధపడుతున్న వాళ్ళు నృసింహస్వామి వారిని గనక ఆరాధించినట్లయితే ఆ రెండు గ్రహాలకి సంబంధించిన తీవ్ర దోషాలు కూడా పోతాయని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుందనమాట. అలాగే స్వాతి నక్షత్ర జాతకులు కూడా ఈ నృసింహస్వామి వారిని ప్రతిరోజు ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మృగశిర నక్షత్రము, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల వాళ్ళు కూడా నృసింహస్వామి వారిని ఆరాధించినట్లయితే వాళ్ళకి మానసికంగా ఏవైనా బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దాని నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. అలానే అకాల మృత్యు భయము, తీవ్రమైన వేదన మానసికంగా కానీ శారీరకంగా కానీ అలా భరించలేకుండా ఉన్నవాళ్ళు కూడా ఈ నృసింహస్వామి వారిని అర్చించినట్లయితే ఆ బాధల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. అలాగే క్షుద్ర ప్రయోగాలు, పిశాచపెడలు, శత్రు భయము ఇవి ఉన్నవాళ్ళు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని కనుక అర్చించినట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. అసలు ముఖ్యంగా జీవితంలో ప్రతిసారి అపజయం తప్ప మాకు అసలు విజయమే లేదు అని అనుకుంటున్న వాళ్ళు నృసింహస్వామి వారిని తప్పకుండా ఆరాధించాలి. అలా ఆరాధించటం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి వాళ్ళు కూడా నృసింహస్వామి వారిని ఆరాధించినట్లయితే, భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడే మార్గం కనిపిస్తుందని చెప్తారు. అయితే చాలా నృసింహస్వామి వారి యొక్క మంత్రాలు ఉన్నాయి కదా, ఏది మనం పఠించాలి అనే అనుమానం కూడా వస్తుంది కదా. ఏ స్తోత్రం చదివినా సరే నరసింహస్వామి వారి అనుగ్రహం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక సమస్యలకి కొన్ని ప్రత్యేక స్తోత్రాలు ఉన్నాయన్నమాట. అప్పుల బాధలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుతున్న వాళ్ళు రుణ విమోచన నృసింహస్వామి వారి స్తోత్రం ఉంది. అది గనక నిత్యం చేస్తుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం మనకి కనిపిస్తుంది. ఈ నృసింహస్వామి వారి రుణ విమోచన స్తోత్రం మన రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ధ్యానం వాగీసాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే దేవతా కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. అలాగే నృసింహ కవచం, దీనిని కృతయుగంలో నారసింహస్వామి వారి భక్తుడు ఎవరు ప్రహ్లాదుడు స్వయంగా చెప్పాడనమాట. ఇది 31 శ్లోకాలతో ఉంటుంది. ఈ 31 శ్లోకాలని మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి. అయితే నాకు నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, 31 శ్లోకాలంటే చాలా పెద్ద స్తోత్రం అయిపోయింది కదండి, చదవాలా అని. నాకు అర్థం కాల, చదవాలా ఏంటి, అది ప్రహ్లాదుడు మనకి చెప్పిన స్తోత్రం కదా, అదే అక్కడ నేను కామెంట్లో పడితే ఫలశ్రుతి అవసరం లేదు కదండి అని అడిగారు.
ఫలశ్రుతి చదవాలని చెప్తారు. ఫలశ్రుతి చదివితే మనం ఏం చేయకూడదు అనే విషయం మనకి తెలుస్తుంది. అలానే నృసింహస్వామి వారి పంచామృత స్తోత్రం, ఈ పంచామృత స్తోత్రం కూడా వచ్చిన వాళ్ళు ఈ పంచామృత స్తోత్రం కూడా చదువుకోవచ్చు. అలానే నృసింహస్వామి కరావలంబ స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం అనమాట. శత్రు బాధలు ఉన్నవాళ్ళు, బాబోయ్ మాకు భయం వేస్తోంది, ఎవరు ఏ క్షణంలో మమ్మల్ని బాధ పెడతారో అని అనుకుంటున్న వాళ్ళు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని గనక చేసినట్లయితే చాలా మంచి ఫలితం లభిస్తుంది. అసలు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజుకి 11 సార్లు చదవమంటారు. కానీ రోజుకి 11 సార్లు కాకుండా రోజుకి 3 సార్లు చప్పున 11 రోజులు అలా చదివితే గనక మంచి ఫలితం కనిపిస్తుంది అనమాట. ఇది కనుక అలా చేసినట్లయితే మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా నృసింహస్వామి వారు కాపాడతారనమాట. అలాగే శ్రీ మంత్రరాజ పదస్తోత్రం, మానసిక ఆందోళన ఎవరికైతే ఉందో వాళ్ళు గనక ఈ మంత్రరాజ పదస్తోత్రాన్ని నిత్యం పఠించినట్లయితే మానసిక ఆందోళన దూరం అయిపోతుందనమాట. అలాగే శనేశ్వర కృత నృసింహస్వామి వారి స్తోత్రం, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఎవరైనా సరే ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే వాళ్ళకి ఆ బాధల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. అసలు ఎవరైనా సరే ఏ స్తోత్రమైనా సరే నారసింహస్వామి వారిని పఠించినట్లయితే శత్రు భయము, చోర భయము, పిశాచ భయము తొలగిపోతుందనమాట. ఈ శనేశ్వర కృత నారసింహస్వామి వారి స్తోత్రం చేసినట్లయితే నరదిష్టి పోతుంది, చెడు భయాలు పోతాయి. అలాగే చెడు దృష్టి నుంచి మనం బయటపడిపోతాం, అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం బయటపడతాం అనమాట. ఇంతటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మాకు ఈ స్తోత్రాలు రావు, శ్లోకాలు రావు, మరి పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పడుగుతారు. శ్లోకాలు స్తోత్రాలు నిజంగానే రావు అని అనుకోండి, ప్రింట్ చేసుకుని అవి మనంతట మనం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదు అంటే స్వామివారి ఎదురుగుండా కూర్చుని, స్వామి ప్రహ్లాదుని రక్షించావు, ఆ రాక్షసులందరినీ సంహరించావు కదా, నన్ను కూడా కాపాడు అని చెప్పి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క మూర్తిని మన మనసులో ప్రతిష్ఠించుకుని అలా నిరంతరము స్వామివారిని తలుచుకున్నట్లయితే మనకి ఏదైతే బాధ కష్టము ఉన్నాయో దాని నుంచి బయటపడే మార్గం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూస్తున్నాం కదా, లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయం పుట్టకొండ, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి దగ్గరగా ఉందన్నమాట. అతి శక్తివంతుడైన లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయం పుట్టకొండ అనే గ్రామంలో ఉంది. ఒక పాము పుట్టలో ఈ స్వామివారు స్వయంభూగా అవతరించారనమాట. ఆ కారణంగానే ఈ నారసింహస్వామి వారికి పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి వారు అని పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా దట్టమైన చెట్లతో, అక్కడక్కడ పడి ఉన్న రాళ్లతో చాలా నిర్మానుష్యంగా ఉండేది. గోదావరి నదికి సంబంధించిన ఒక చిన్న ఏరు పక్కన ఒక చిన్న కొండ ఉండేది. ఆ కొండ మీద ఒక సర్పం త్రేతాయుగంలో ఇక్కడ వెలసిన నారసింహస్వామి వారిని ఆరాధిస్తూ ఉండేదన్నమాట. ఆ తర్వాత కాలంలోనేమో వాల్మీకి మహర్షి దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి వచ్చారని, ఇక్కడ పుట్టలో వెలిసిన నారసింహస్వామి వారిని చూసి ఆయన పూజించారని, ఇప్పటికీ లక్ష్మీ నారసింహస్వామి వారిని పూజించడానికి అప్పుడప్పుడు సర్పం వస్తూ ఉంటుంది, కానీ మనకు కనిపించదని అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. అలా అద్భుతమైన క్షేత్రం దర్శించుకోవటానికి తప్పకుండా వెళ్ళండి. సామర్లకోటలో దిగి బిక్కవోలు వరకు బస్సు ఉంటుంది. బిక్కవోలు నుంచి మీరే ఏదైనా సొంతంగా వాహనాన్ని మాట్లాడుకుని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి పూర్తిగా సౌకర్యవంతమైన ఏ బస్సులు ఉండవు. ఎప్పుడో ఒక బస్సు వస్తుందట. అక్కడికి దగ్గరలోనే వీక్షణ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ పరమాచార్య స్వామి వారు కూడా వచ్చారు. ఈ 2 ఆలయాలని దర్శించుకుని రండి. ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి మనం దర్శించుకుని వచ్చాము అని అనుకోండి, వీటి యొక్క ప్రాముఖ్యత, వీటి గొప్పతనం అందరికీ తెలుస్తుంది. తద్వారా మన పురాతన ఆలయాలు అందరికీ తెలుస్తాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.